सर्वमेतद्धृतं मन्ये यन्मां वदसि केशव न हि ते भगवन् व्यक्तिं विदुर्देवा न दानवाः. ఓ శ్రీకృష్ణ, నీవు చెప్పినదంతా సత్యమేనని నేను దృఢ విశ్వాసంతో నమ్ముతున్నాను. ఓ ప్రభు, దేవతలు కానీ దానవులు కానీ నీ యథార్థ స్వరూపమును తెలుసుకోలేరు. శ్రీకృష్ణుడి దివ్య వైభవమును మరియు అనంతమైన ఔన్నత్యమును క్లుప్తంగా శ్రద్ధతో విన్న పిదప శ్రీకృష్ణుడికి ఇంకా వినాలనే తపన పెరిగింది. శ్రీకృష్ణుడు ఇంకా తన వైభవములను చెప్పాలన్న ఆశతో తనకు పూర్తి విశ్వాసం కలిగిందని భగవంతుడికి నమ్మకం కలిగిస్తున్నాడు. యత్ అన్న పదం వాడటంలో అర్జునుడి ఆంతర్యం ఏమిటంటే, శ్రీకృష్ణుడు 7వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం వరకు చెప్పిందంతా యథార్థమనే అతను నమ్ముతున్నట్టు అని. శ్రీకృష్ణుడు చెప్పినదంతా నిజమే మరియు అది ఎటువంటి ఊహాకల్పిత వివరణ కాదు అని వక్కాణిస్తున్నాడు. శ్రీకృష్ణుడి భగవాన్ అని సంబోధిస్తున్నాడు అంటే పరమేశ్వర అని అర్థం. భగవాన్ అన్న పదం దేవీ భాగవత పురాణంలో ఈ క్రింది విధంగా చెప్పబడింది. భగవన్ అంటే ఈ 6 ఐశ్వర్యములను అనంతమైన పరిమాణంలో కలిగి ఉన్నవాడు అని. శక్తి, జ్ఞానము, సౌందర్యము, యశస్సు, ఐశ్వర్యము మరియు వైరాగ్యము. దేవతలు, దానవులు, మానవులు వీరందరూ పరిమితమైన బుద్ధిని కలిగి ఉంటారు. వారి సంపూర్ణ భగవత్ తత్వాన్ని తెలుసుకోలేరు. ఈరోజుకి ఎక్కడ తాపుతుందని మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు. అందరికీ ఎంఎస్ హ్యాండ్లూమ్స్కి తిరిగి స్వాగతం. ఎంఎస్ హ్యాండ్లూమ్స్ ప్రత్యేకత మా ప్రాధాన్యత.